బాపట్ల జిల్లాలో మోందా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా సూర్యలంక తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నిజాంపట్నం హార్బర్లో 8వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. బీచ్ వద్ద పర్యాటకులు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సూర్యలంక బీచ్ వద్ద గేట్లను బంద్ చేశారు. తుఫాన్ కారణంగా తీర ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మోందా తుఫాన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది, అలాగే ఏ ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు? అంటే సింధు, ఏదైతే ఈ తుఫాన్ ఉందో, మేతా తుఫాన్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా పూర్తిగా కూడా జిల్లాకు సంబంధించిన యంత్రాంగం ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. నేనైతే మాత్రం బాపట్ల సముద్ర తీరమైనటువంటి సూర్యలంక దగ్గర ఉన్నాను. ఇక్కడ పరిస్థితి మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే బీచ్ మొత్తం కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. నిన్నటి నుంచి కూడా ఎవరిని పర్యాటకుల్ని లోపలికి అలౌ చేయలేదు. అదేవిధంగా కూడా కార్తీక మాసానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి ఎవరిని కూడా రానిలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడే ఈరోజు ఉదయం నుంచి దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఈ తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావం అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడే కోస్టల్ గార్డ్స్ మొత్తాన్ని కూడా ఉంచడం, ఎవరిని రానికుండా చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మొత్తం 472 సెంటర్లు ఇక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే బాపట్ల తీరానికి సంబంధించి బాపట్ల తీర ప్రాంతము సుదీర్ఘంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే ఖాళీ చేయించి ఇక్కడ ఉన్నటువంటి రిస్క్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాంప్స్లోకి పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నారు. ఆ అలలు ఏ విధంగా వస్తున్నాయి అనేది కనపడుతూ ఉంది. ఇప్పుడే పెద్ద ఎత్తున కూడా అలలు స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పుడు పశువులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడైతే మాత్రం కొద్దిగా వర్షం తగ్గిన ఛాయలు కనపడుతున్నాయి. అంటే తుఫాను రాబోయే ముందు మాత్రం పూర్తిగా కూడా ఒక్కసారి ఈ తగ్గినట్టు కనపడి మరింత భీకరంగా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఉదయం నుంచి అలలు అయితే మాత్రం కొంత మేరకు ఒక అడుగు మేరకు అదేవిధంగా కూడా 1 మీటరు 2 మీటర్ల మేరకు కూడా అలలు అయితే ఎగసపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితం అలలు అయితే కొంచెం తగ్గినట్టు కూడా కనపడుతుంది. అంటే సాయంత్రం 4 గంటల నుంచి పూర్తి స్థాయిలో కూడా రైన్ ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా కూడా తీర ప్రాంతాన్ని దాటేటువంటి సందర్భంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇక్కడైతే మాత్రం సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. ఇక బాపట్లకి సంబంధించి బాపట్ల కలెక్టరేట్లో మాత్రం కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతాల్లో ప్రధానంగా కూడా ఇక్కడ దీనికి సంబంధించి ముంపుకు గురి అయ్యేటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అటు నిజాంపట్నం, రేపల్ల, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ ఒంగోలుకి చీరాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ముంపుకు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనపడింది. ఇక రిస్క్ క్యాంప్ను కూడా ఇప్పటికే మొత్తంగా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే 4 గంటల నుంచి మాత్రం తీవ్రత మరింతగా కూడా పెరిగేటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే మాత్రం కొంత ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతున్నట్టుగా కూడా కనపడుతూ ఉంది. అలలు అయితే మెల్లమెల్లగా పెరుగుతుంది. మనకి చూడొచ్చు ఇప్పుడు అలలు తాకిడి ఏ విధంగా పెరిగింది ఏమిటి అనేది మనకి కనపడుతూ ఉంది. అలలు ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది. ఈ అలల తాకిడి ఇప్పుడే ఇలా ఉంటే 4 గంటల ప్రాంతంలో మాత్రం మరింతగా కూడా, అంటే ఇంకా 200 కిలోమీటర్ల దూరంలోనే ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది. పెను తుఫాన్గా మారి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది బాపట్లకు సమీపంలో కాకుండా కాకినాడలో తీరం దాటేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడే అలలు ఎగసిపడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆ అలలు ఏ విధంగా ఏదైతే రెడ్ మార్క్ ఉన్నటువంటి ఈ జెండాని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, అంటే అది ఎక్కువగా అలలు వచ్చినటువంటి సందర్భంలో ఉంటుంది. వాటిని కూడా తాకుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్నే వచ్చేటువంటి ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఈ తుఫాన్ని మాత్రం అన్ని రకాలుగా కూడా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చేసేందుకు తామైతే సిద్ధంగా ఉన్నామని ఒక పక్కన అధికారులు అయితే తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం కొంత ఇబ్బందికరంగా కూడా కనపడుతుంది.
మరింతగా కూడా వేగంగా కూడా గాలులు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అదేవిధంగా కూడా వర్షం కూడా పడేటువంటి భారీ వర్షం పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ చూడొచ్చు. అసలు ఏది సముద్రమో ఏది ఆకాశమో తెలియలేని విధంగా కూడా ఇప్పుడు ఆ ఫాగ్ మొత్తం కూడా కమ్మేసినటువంటి నేపథ్యం. కారు మబ్బులు అయితే కమ్ముకున్నాయి. మరికొద్ది సేపట్లో అయితే మాత్రం మరింతగా కూడా ఈ సముద్ర తీరంలో మాత్రం వర్షం దంచుకొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. వర్షం కాకుండా అలలు పెద్ద ఎత్తున కూడా ఎగసిపడతాం. అదేవిధంగా కూడా ఆ సమయంలో ఇక గాలుల తీవ్రత అయితే పెనుగాలు వీచేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి మొత్తం బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో కూడా రెవెన్యూ కానివ్వండి, ఒక పక్కన పోలీసు కానివ్వండి, అదేవిధంగా మెడికల్కి సంబంధించి అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక పక్కన కొంత ఈ పరిస్థితులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరింత కొద్దిసేపట్లోనే పూర్తిగా కూడా ఇక్కడైతే మాత్రం ప్రధానంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ కొద్దిసేపట్లోనే ఈ మరింతగా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇప్పుడు చూడొచ్చు ఉన్నట్టుండి కూడా ఒక్కసారిగా కూడా వర్షం పెరిగినటువంటి నేపథ్యం. సముద్రానికి సంబంధించి సముద్ర తీర ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం పెరిగినటువంటి నేపథ్యం ప్రజెంట్ మన కెమెరామెన్ చూపిస్తూ ఉన్నాడు. దీంతో ప్రధానంగా కూడా మరికొద్ది సేపట్లో మరింతగా కూడా ఇక్కడ పరిస్థితులు అయితే మాత్రం మారేటువంటి క్రమం అయితే కనపడుతూ ఉంది. ప్రజెంట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజెంట్ ఏదైతే ఈ సముద్ర తీర ప్రాంతం ఉందో ఈ సముద్ర తీర ప్రాంతంలో మాత్రం ప్రస్తుతం కొంత అల్లకల్లోలంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.